ఆస్ట్రేలియా ఇలా వీటికి సంబంధించి మన విజయవాడ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు జాబ్ ఏర్పాటు చేశారు. అందుకే రామచంద్ర యాదవ్ గారు రాలేకపోయారు. ఈ రోజు నాకందరూ రిసీవ్ చేసుకోవడానికి అక్కడ ఉండిపోయారు. అలాగే మంగళగిరి ఆఫీస్లో కూడా కేక్ కటింగ్, మెగా రక్తదానం కూడా ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని వృద్ధులకి వాళ్ళందరికీ కూడా కొన్ని అందజేయడం గిఫ్ట్స్ బహుమతులు కూడా ఏర్పాటు చేశారు. వృద్ధాశ్రమంలో కూడా కొంతమందికి వెళ్ళి వాళ్ళకి కొన్ని పంచిపెట్టడానికి కూడా అక్కడ ఏర్పాటు జరిగింది మంగళగిరిలో. కాబట్టి మీరంతా కూడా మనస్ఫూర్తిగా రామచంద్ర యాదవ్ గారు, ఆయన కూడా చాలా ముఖ్యంగా రామచంద్ర యాదవ్ గారు మన బీసీ ధర్నా చేస్తున్నప్పుడు పోరాటంలో పాల్గొన్నారు. ఆ రోజు చేసిన పోరాటం చాలా అద్భుతం. ఒక్కొక్కరు ఒక హీరో లాగా ఆ రోజున దీక్ష రోజున రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ గా నిలబడ్డారు. ఇదంతా కూడా చాలా అద్భుతం. దేనికి భయపడ్డా అసలు మేము సినిమాల్లో చూస్తూ ఉంటాం. అలాంటివి వీళ్ళు నిజంగా చేశారు. వీళ్ళంతా కూడా కుర్రోళ్ళు గంటన్నర ట్రాఫిక్ ఆపేశారు. అంటే పోలీసులు వచ్చేసరికి ఎన్నో కిలోమీటర్ల ట్రాఫిక్ ఆపేసి వాళ్ళు చేయాల్సిన పోరాటం వాళ్ళు చేసి ఒక హీరోలు అయిపోయారు. వీళ్ళంతా కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ముఖ్యంగా రామచంద్ర యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా రామచంద్ర యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నగారు. మీకు మా అందరి తరఫున ఎస్సీ మైనారిటీలు బీసీలు అందరి తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి తరఫున కూడా పేరున ఇంకా ఇప్పుడున్న ఒక విషయం అయితే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అది ఏంటి అంటే రామచంద్ర యాదవ్ గారు ఈ రోజు చేస్తున్న పోరాటాలు ఒంటరి పోరాటం. అంటే ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని నిందలు, ఎన్ని ఎత్తుపొడుపు మాటలు, పెట్టే కామెంట్ కూడా చాలా దారుణమైన కామెంట్లు. ఆడంటారు, ఈడంటారు, ఎదవంటారు, సన్నాస్ అంటారు. అసలు ఇన్ని మాటలు పడుతూ కూడా ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని డబ్బుకి వెనకాడకుండా మంచినీళ్ళగా డబ్బులు ఖర్చు పెడుతూ ఇంత పోరాటం ఎవరి కోసం చేస్తున్నారు? మన కోసం, మన ఎదుగుదల కోసం, మన భవిష్యత్తు కోసం. అది మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఈ రోజున ఇతర పార్టీలు పట్టుకుని ఎందుకు ఏలాడుతున్నారు? ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఒక గొర్రెలు మేపేస్తున్నాం, రీసెంట్గా జరిగింది చెప్పుకున్నాం. అతను గొర్రెలు మేపుకోవడానికి వెళ్ళినప్పుడు అది బంజరు భూమి, అందులో ఎలాంటి పంట లేదు. అతను పట్టుకుని కొట్టి ఇద్దరిని కులాన్ని దూషించారు. అంటే కులాన్ని దూషించాల్సిన అవసరం లేదు అక్కడ. మనం ఎప్పుడైతే బీసీల్లో కలిసామో ఆ రోజు నుంచి మనం బీసీగానే చెప్పుకుంటాం, బీసీలుగానే పోరాడుతున్నాం, బీసీలుగానే ముందుకెళ్తున్నాం. అలాంటప్పుడు గొల్ల ఈ తిట్లు మహిళగా నేను చెప్పలేను. అలాంటి తిట్లు తిట్టడం దౌర్భాగ్యం. ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన పుత్రరత్నం లోకేష్ గారు కానీ స్పందించలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది కరెక్ట్ కాదు అనే మాట ఈ రోజు వరకు రాలేదు. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. అంటే మన ఓటు వేయడానికే ఉన్నామా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సంప్రదించరు. రామచంద్ర యాదవ్ గారు ప్రూఫ్తో సహా అన్ని బయట పెడుతున్నా సరే దాన్ని మీరు చాలా మంది అంత స్పష్టంగా కనపడుతున్నా కూడా విమర్శిస్తారు. అంటే ఏంటి? ఈ రోజున నారాయణ అని, చైతన్య అని ఇలాంటి స్కూళ్ళు ఏ ప్రైవేట్ స్కూల్ అయినా సరే 25% ఫ్రీ సీట్లు ఉన్నాయి. అవి ఎవరికి ఇస్తున్నారు? ఉదాహరణకి ఒక యాంకీకో, పుల్లైకో లేదా సత్యనారాయణ అంటే ఏదో ఒక పేరు పలానా అతను బిడ్డకి ఇచ్చాము, అతనికి ఫ్రీ సీట్లు ఇచ్చాము అని ఎందుకు చెప్పదు ఈ ప్రభుత్వం? అంటే ఓట్లు అడగడం వరకైనా వాళ్ళ బాధ్యత. దీన్ని ప్రశ్నించే రామచంద్ర యాదవ్ గారు మీకు చెడ్డోడా? జగన్మోహన్ బినామీ, జయలలిత బినామీ అని చెప్పేసి చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు మీరు స్త్రీకి ప్రశ్నించలేకపోతున్నారు? అంటే బానిసలు అయిపోతారా? 4 సార్లు సీఎం చేసిన చంద్రబాబు నాయుడు గారు మనకి ఏం చేశారు? ఈ రోజు తమిళనాడులో నిన్న కాకమంలో వచ్చిన విజయ్ గారు ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు, అవి ఎంత అద్భుతంగా ఉంటున్నాయి. ఈ 4 సార్లు సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మనల్ని ఏం చేశారు? మనం ఎంత బాగుపడ్డాం, మనల్ని ఎంత వరకు ఉద్ధరించాలనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఒకటి
ఈ రోజు ఆయన వచ్చింది ఎందుకోసం? రామచంద్ర యాదవ్ గారు ఇవ్వడం నేర్పడానికి వచ్చారు మీకు. ఆకాశంలో నా సంగమాలను మనం అందుకోలేం, అలాంటి ఆకాశంలో ఉన్న రాజకీయాన్ని తీసుకొచ్చి మన చేతిలో పెట్టారు. ఒక సామాన్యుడు, ఉదాహరణకి నేనే ఈ రోజు నేను ఒక పదవికి కావాలన్నా నాకు రాదు ఈ పదవి. పదవనే కాదు, ఒక నాయకురాలుగా కూడా నేను నిలబడ్డాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని అవమానాలు పడాలి, ఒక మనిషిగా నేనైతే ఎన్ని బాధలు పడాలి. నేను ఒక స్థాయికి రావాలంటే, ఈ స్థాయికి నేను రావాలన్నా నేను అన్ని నా పౌరుషము, నా మర్యాద, నా ఇది అన్ని మర్చిపోయి నేను అందులో వర్క్ చేస్తేనే నేను ఒక స్థాయికి రాగలుగుతాను. కానీ ఈ రోజున మన రామచంద్ర యాదవ్ గారు పెట్టిన పార్టీలో నేను తల ఎత్తుకుని ఈ రోజు మీ పార్టీ కోసం కష్టపడుతున్నాను, వర్క్ చేస్తున్నాను. ఒక మహిళగా నన్ను ఎన్ని మాట్లాడుతున్నారంటే, ఒకసారి నా ఫేస్బుక్ లో కామెంట్లు చూడండి, చాలా అసభ్యకరంగా మాట్లాడతారు. ఆ మాట్లాడుతున్నప్పుడు అయినా సరే మనవాళ్ళు అనేవాళ్ళు వచ్చి ఖండించరు. చాలా బాధేస్తుంది మనసుకి. అదేంటి మనోళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, మన బీసీలో కలిపిన 135 కులాలు, నేను ఒక దాన్ని. నన్ను మాట్లాడుతుంటే వీళ్ళు ఎందుకు స్పందించరు, ఇతర కులాలకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, నేను మంచే కదా ఇలా చేస్తున్నానని చాలాసార్లు నిద్ర కూడా పట్టదు, చాలా బాధ వస్తుంది. అలాంటివి రాజకీయ నాయకులు ఈ రోజు రామచంద్ర యాదవ్ గారి మీద ఒక ముద్ర వేశారు. అదేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి మనిషి, బెనామీ, జయలలిత బెనామీ అని ఒక ముద్ర వేసి సోషల్ మీడియాని సారా ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు వాళ్ళ ఖర్చులకి డబ్బులు ఇచ్చి వదిలింది. దాన్ని మనం ఎందుకు ఎదిరించలేకపోతున్నాం? అది కాదు అని చెప్పేసి నిరూపించుకోలేకపోతే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇంకెందుకు అడుగు బయటికి ఎక్కలేకపోతున్నారు? ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? రండి, బయటికి రండి. ఈ రోజు ఎవరితో మనం ఎందుకు తీసుకోవాలి? మనమే ఒకటి ఇస్తున్నప్పుడు మనకు మనం ఎందుకు దక్కించుకోకూడదని చెప్పేసి ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మనకి ఏదో అమ్మఒడి వేస్తున్నాడు, అయ్యఒడి వేస్తున్నాడు, ఏదో ఈ రోజు గడిచిపోతుంది కాదు. మన పిల్లలు బాగుండాలి, భవిష్యత్తు పదాలు బాగుండాలి, వాళ్ళ తలెత్తుకుని తిరగాలి. ఏంట్రా మనోళ్ళు దౌర్భాగ్యాన్ని మనకు అట్టగట్టిపోయారు, వాటికి బానిసలు అయిపోయి ఇలాంటి బతుకు మనం ఎందుకు బతకాలి, వీడి మోక్షెత్తి నీళ్ళు మనం ఎందుకు తాగాలి, వీడి కూలైనగా మనం ఎందుకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు రేపు పడే మనోవేదనకి మనమే బాధ్యతను వాళ్ళు. ఎందుకంటే ఆ రోజు భవిష్యత్తు తరాలు బాధ్యత మనమే కారణం అవుతాం. కాబట్టి ఇప్పుడు మనం పడ్డ బాధ చాలు, రేపు భవిష్యత్తు తరాలకైనా బంగారు బాట వేద్దాం. ఆ బాట వేయాలి అంటే రామచంద్ర యాదవ్ గారితో కలిసి నడుద్దాం, కలిసి అడిగేద్దాం. అది ఒక్కటే మార్గం. ఇప్పటికైనా మీరంతా మారతారని చెప్పేసి మారారు, కానీ బయటకు రాలేకపోతున్నారు, తెగించలేకపోతున్నారు. రండి, మీకు ఆయన అండదండలు తప్పకుండా మీకు ఉంటాయి. త్వరలో భరోసా యాత్ర ఉంది, ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సహాయం మీరు చేయండి. చాలా మంది అనుకుంటారు ఈ పార్టీ నిలబడదా, రేపు పొద్దున్న మనం ఈ పార్టీని వదిలేసి ఈ పార్టీలోకి వస్తే మన పరిస్థితి ఏంటని చాలా మంది అపోహపడుతున్నారు. ప్లీజ్ దయచేసి మీరు అలాంటి అపోహపడద్దు. రామచంద్ర యాదవ్ గారు మిమ్మల్ని వదలరు, మిమ్మల్ని కాపాడటానికి ఆయన వచ్చారు. ఈ రోజు ధర్మయుద్ధం చేస్తున్నారు, ఒంటి పోరాటం చేస్తున్నారు. అలాంటి నాయకులు ఢీ కొడుతున్నాడంటే ఆయన ఎంత పవర్ఫుల్లో మీరు అర్థం చేసుకోండి. ఎవరికి దడవడు, ఏదన్నా ఒక సమస్య వస్తే ఎంత దూరమే వెళ్తాడు. ఈ రోజు ఈ రామచంద్ర యాదవ్ గారు లేకపోతే మనకు బతుకు ఉండదు. ఇంకో రామచంద్ర యాదవ్ గారు రారు. మనకి చేతులు కాలిన దాకా ఆకులు పట్టుకునేది ఒక సామెత ఉంది. ఈ రెండగానే మనం చక్కబెట్టుకోవాలి, లేదా మనకి ఇంకెవరో రారు. అది కూడా మీరు గుర్తు పెట్టుకుని భవిష్యత్తు తరాల గురించి కూడా మనసులో, అవును వాళ్ళకి మనం రేపు పొద్దున మంచి భవిష్యత్తు వాళ్ళని కూడా మీరు ఆలోచిస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నగారు పుట్టినరోజు శుభాకాంక్షలు. రామచంద్ర అన్నగారు మీకు, మీరు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని, మీ పోరాటంలో మేమందరం కూడా ఒక సభ్యులాగా మీ వెనకాల నడుస్తామని చెప్పేసి మీరందరి తరఫున కూడా నేను మీకు మాటిస్తూ ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.